వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. అల్లరి నరేష్ అందరికీ కామెడీ చిత్రాలతో మనందరికీ సుపరిచితం. కెవ్వు కేక, కత్తి కాంతారావు, సీమ టపాకాయ్, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, జమ్ జలాని, యాక్షన్, బంగారు బుల్లోడు, యమునికి మొగుడు ఇలా అన్ని ఫన్నీ చిత్రాలు గుర్తుకొస్తాయి. కానీ ప్రస్తుతం అల్లరి నరేష్లో ఆ నవ్వులు కనబడడం లేదు. అంటే ఆయన సినిమాలో కామెడీ మిస్ అవుతుంది. అంటే అల్లరి నరేష్ సినిమాలో ప్రస్తుతం నవ్వులు కరువయ్యాయి. వైలెన్స్ ఎక్కువైంది. అల్లరి నరేష్ కొంతకాలం నుంచి సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఆయన కామెడీ జోనర్లు వదిలి మాస్, సీరియస్ కథాంశాలతో కూడిన సినిమాల బాట పట్టాడు. ఆ కోవలో ఆయన చేసిన మరో పీరియాడికల్ రూరల్ సీరియస్ డ్రామా బచ్చల మల్లి. నిజ జీవితంలో ఈ బచ్చల మల్లి పేరుతో ఉన్న ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించినట్లు ప్రచారంలో చెప్పారు. ఈ చిత్రం అల్లరి నరేష్కు విజయాన్ని అందించిందా లేదా అనేది చూద్దాం రండి. గోదావరి ప్రాంతంలోని తుని మండలంలో సురవరం అనే ఊరిలో బచ్చలి మల్లి అనే కుర్రాడుంటాడు. అతను చిన్నప్పుడు తెలివైన విద్యార్థి. 10వ తరగతిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచాడు. అతనికి తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రికి తనంటే ప్రాణం. అయితే తనెంతో ప్రేమించే తండ్రి చేసిన ఒక తప్పుతో అతన్ని అసహించుకుంటాడు. తండ్రి మీద ద్వేషం పెంచుకొని చదువు మీద ధ్యాస తగ్గిస్తాడు మళ్ళీ. ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు కూడా బానిస అయిపోతాడు. తండ్రి ఎంత సర్ది చెప్పాలని చూసినా అతడిలో మార్పు రాదు. రోజు రోజుకు మూర్ఖంగా తయారవుతున్న మల్లిలో కావేరి పరిచయంతో మార్పు వస్తుంది. అతను వ్యసనాలు వదిలేసి ప్రయోజకుడయ్యే ప్రయత్నం చేస్తాడు. కానీ కావేరితో పెళ్లి దగ్గర సమస్య తలెత్తి మల్లిలోని మూర్ఖుడు బయటకు వస్తాడు. ఈ క్రమంలో తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఇంతకీ కావేరిని అతను పెళ్లి చేసుకున్నాడా లేదా? తండ్రితో అతడి గొడవ ఎక్కడి దాకా వెళ్ళింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెర మీదే చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో నటీనటుల పనితీరు బాగానే ఉన్నాయి. బచ్చల మల్లిగా అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రలోనే కనిపించాడు. అయితే మేకప్ మాత్రం ఎందుకో పాత్రకు తగిన విధంగా కనిపించలేదు. కొన్ని సన్నివేశాల్లో అందరికీ గుర్తుండిపోయే అభినయాన్ని కనబరిచాడు. నరేష్ కెరీర్లో ఇదో డిఫరెంట్ పాత్రగా మిగిలిపోతుంది. కావేరి పాత్రలో అమృత అయ్యర్ చక్కని నటన చూపెట్టింది. రావు రమేష్, బలగం జయరాం, కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ తమ పరిధుల మేరకు నటించారు. ఇక కమెడియన్ ప్రవీణ్, హరితేజల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రవీణ్ కొత్త తరహా పాత్రలో తనదైన శైలిలో మెప్పించాడు. వైవాహర్ష వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే నేపథ్య సంగీతం చిత్రానికి చాలా ప్లస్ అయ్యే విధంగా ఉంది. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ కూడా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. దర్శకుడు సుబ్బు కథనాలపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది.